మెగాస్టార్ చిరంజీవి కుమార్తెగా సినీ నేపథ్యం ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వ్యక్తి కొణిదెల సుస్మిత. స్టార్ డాటర్ గా కాకుండా ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా, బిజినెస్ ఉమెన్ గా ఆమె సాగిస్తున్న ప్రయాణం ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చకు వస్తోంది. గ్లామర్ కు దూరంగా ఉంటూనే కంటెంట్ కు ప్రాధాన్యం ఇస్తూ సుస్మిత తీసుకుంటున్న నిర్ణయాలు ఆమెను భిన్నంగా నిలబెడుతున్నాయి. సుస్మిత చిరంజీవి సురేఖ దంపతుల పెద్ద కుమార్తె, రామ్ చరణ్ కు సోదరి. 1982 మార్చి 3న జన్మించారు. మెగా కుటుంబానికి చెందిన వారసురాలుగా సినీ ఎంట్రీ ఇవ్వవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ నటిగా కాకుండా కెమెరా వెనుకున్న పాత్రనే ఆమె ఎంచుకున్నారు. చదువు పూర్తయ్యాక సినిమా నిర్మాణంపై ఆసక్తి పెంచుకున్న సుస్మిత అదే దిశగా అడుగులు వేయడం విశేషం. కాస్ట్యూమ్ డిజైనర్ గా ప్రారంభించి నిర్మాతగా మారిన టాలీవుడ్ బిజినెస్ ఉమెన్ సుస్మిత తన తండ్రి చిరంజీవి సినిమాలు ఖైదీ నెంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహారెడ్డి, ఆచార్యులకు కాస్ట్యూమ్స్ డిజైన్ గా వర్క్ చేసి గుర్తింపు పొందారు. 2020లో భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఈ బ్యానర్ లో షూట్అవుట్ ఎట్ ఆలేరు, శ్రీదేవి శోభన్ బాబు, సేనాపతి వంటి ఓటీటీ మూవీలు నిర్మించారు. కొత్త దర్శకులు, కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్లకు అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా ఈ బ్యానర్ ను ప్రారంభించారు. స్టార్ ఇమేజ్ పై ఆధారపడకుండా కంటెంట్ ఆధారిత సినిమాల వైపు అడుగులు వేయడం ఆమె ఆలోచనలో స్పష్టంగా కనిపిస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విడుదలైన తొలి చిత్రం సైరా నరసింహారెడ్డి ప్రమోషన్ సమయంలో సుస్మిత యాక్టివ్ గా వ్యవహరించడం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత సూర్య వంటి ప్రాజెక్టుల విషయంలోనూ ఆమె నిర్మాణపరమైన నిర్ణయాలు సినీ వర్గాల్లో చర్చకు వచ్చాయి. పెద్ద హీరోల సినిమాలే కాకుండా మీడియం బడ్జెట్ కంటెంట్ డ్రివెన్ ప్రాజెక్టులపైన కూడా ఆమె దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఫ్యాషన్ పై కూడా ప్రత్యేక ఆసక్తి ఉంది. స్టైలింగ్, డిజైనింగ్ లో ఆమెకు మంచి పట్టుంది. పలువురు సెలబ్రిటీలకు స్టైలింగ్ చేయడమే కాకుండా తాను రూపొందించిన డిజైన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. సినీ కుటుంబానికి చెందినప్పటికీ తన వ్యక్తిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం ఆమె ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ సుస్మిత యాక్టివ్ గా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన విషయాల కన్నా ఎక్కువగా తన వృత్తి, ఆలోచనలు, సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళల స్వావలంబన, కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలపై ఆమె అభిప్రాయాలు యువతకు ప్రేరణగా మారుతున్నాయి. ఇటీవల సుస్మిత పేరు మళ్ళీ వార్తల్లో నిలవడానికి కారణం ఆమె భవిష్యత్ ప్రాజెక్టులపై వస్తున్న ఊహాగానాలే. తాజాగా చిరంజీవి కోసం మరో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్నారట. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్ లో షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం. వశిష్ఠ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉందని తెలుస్తోంది. తమిళ్ 8 తొట్టక్కల్ రీమేక్ హక్కులు ఆమె కొనుగోలు చేశారు. మెగా కుటుంబానికి చెందిన వారిగా రాజకీయాలు, సినిమాల మధ్య జరుగుతున్న చర్చలు కూడా సుస్మిత పేర్లు కొన్నిసార్లు వినిపిస్తోంది. అయితే ఈ అంశాలపై ఆమె ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. తన పని మీదే ఫోకస్ పెట్టాలన్న ఆలోచనతోనే ముందుకెళ్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. స్టార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న దాన్ని హైలైట్ చేయకుండా తన కృషితో గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న కొణిదెల సుస్మిత ప్రయాణం యువతకు ఒక ఉదాహరణగా నిలుస్తోంది. నటిగా కాకుండా నిర్మాతగా, క్రియేటివ్ మైండ్ గా ఆమె భవిష్యత్తులో ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకులకు ముందుకు వస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మెగా కుటుంబ వారసత్వాన్ని గౌరవిస్తూ తనకంటూ ప్రత్యేక దారి వేసుకుంటున్న కొణిదెల సుస్మిత సినీ పరిశ్రమలో ఒక సైలెంట్ పవర్ గా మారుతున్నారా అనే ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాల్సి ఉంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.